అండి. సో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లోని మరి అనేకమైన అర్జీలు రెవెన్యూ సంబంధించి చాలా వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి సమస్యను మేము మా యొక్క కలెక్టరేట్లో కానీ లేకపోతే నా లాగిన్లో కానీ ఏమొచ్చినా కానీ వాటికి సంబంధించి డైరెక్ట్గా మండలాలకు వెళ్ళి మండలాల్లో ఈ యొక్క అర్జీదారులతో డైరెక్ట్గా మాట్లాడి వారి యొక్క సమస్యలు విని దానికి తగ్గట్టుగా రికార్డు కూడా పరిశీలించి వారికి ఏ విధంగా చేయగలమనే దాన్ని మరి ఈ రెవెన్యూ సిబ్బందికి మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా అర్జీదారులకు కూడా ఏ విధంగా వాళ్ళ సమస్య పరిష్కరించబడుతుంది కూడా తెలియజేసి మరి సమస్య పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నాము. సో ఖచ్చితంగా అర్జీదారులతో మాట్లాడడం వల్ల వాళ్ళ సమస్యలు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా రికార్డు కూడా వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏ విధంగా చేయగలము, ఏ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది పూర్తి అవగాహన మేము ఇవ్వగలుగుతున్నాము. సో ప్రతిరోజు కూడా ఒక 2 మండలాలు నేను నా యొక్క డివిజన్లో తిరుగుతున్నాను. సో దాదాపు ఒక 40 అర్జీల వరకు అర్జీదారులతో పాటు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్తున్నాము. సో ఏదేమైనప్పటికీ కూడా అర్జీదారులకి మనము తీర్చే సమస్యలు క్వాలిటేటివ్గా తీర్చాలనేది మా ఉద్దేశం. సో అందులో భాగంగానే ఈ యొక్క చిన్న మా యొక్క ప్రక్రియ. సో నమస్కారం ఉంటాయండి. మనకేంటంటే దాదాపు చాలా వరకు సమస్యలు క్రింద స్థాయిలో అది కంప్లీట్ అయిపోతాయి, పరిష్కరించబడతాయి. ఒకవేళ ఏమన్నా పరిష్కరించబడలేకపోతే జటిలమైన ఏమంటే కొంతమంది మరి పై వరకు వస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు ఏంటంటే అవి కోర్టు కేసులో ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక మార్గంగా మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉంటారు. సో చాలా వరకు ఏంటంటే ముందరగానే పరిష్కరించబడితే కొన్ని పెద్ద స్థాయిలో పరిష్కరించబడేవి మా దగ్గరికి అర్జీలుగా వస్తూ ఉంటాయి. కొన్ని అయితే ఇంకా కొన్ని చేయలేనివి ఏవైతే ఉంటాయో అవి ఏదో విధంగా ఎప్పటికైనా అది పరిష్కారం అవుతుందని ఆశతో వస్తూ ఉంటారు. కానీ ఏదైనా కానీ ప్రతి అర్జీదారుడు కూడా మాకు ఈక్వల్లీ ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క మా యొక్క బాధలన్నీ విని మనం చేయగలిగింది ఏదైతే ఉంటే వాళ్ళకి చెప్తాము. ఈ నెలలో మేము ఒక 80 సమస్యల వరకు ఇప్పటి వరకు పరిష్కరించాం సమస్యలు.